అసలుకే ఎసరేసేసుకున్నాడు మన అభి. ఎందుకు ఇలా అంటున్నానో చూడాలంటే లెట్స్ వెల్కమ్ ఆదిరి అభి along with the scene. నీ చేపగళ్ళు గిచ్చుతున్నవే, నీ కొలగళ్ళు గుచ్చుతున్నవే, నా రెండు కళ్ళు పెంచుకున్నవే. నీ కాలి పువ్వ కళ్ళు మన్నవే, నీ కొంటె నవ్వు అల్లుకున్నవే, నా చిట్టి గుండె చిల్లు మన్నదే. ముసలోడికి దసరా పండుగ అంటే ఇది. ముసలోడికి దసరా పండుగ కాదు, ఉగాది పండుగ మేడం. వార్తలు. ఇకపై మగ వేషాలకు సై అంటున్న వినోద్. అబ్బా నేనేం తక్కువ తిన్నానా అంటున్న శాంతి స్వరూప్. అయ్యో అలా చేయకండి, చేస్తే దొరికిపోతారు అంటున్న పవన్. అమ్మాయి ఏమైంది, కక్కుకుంటున్నావు? ఏమైంది? కిరాణా కొట్టు సుబ్బరావు. వసాయ్ చూసావా ఘోరం? బాబా ఏంటండి? ఎవడే ఈ వాంతల కారణం? ఎవడు? కిరాణా కొట్టు సుబ్బారావు అండి. ఒరే కిరాణా కొట్టు సుబ్బారావు. సావిత్రి కత్తెందుకో, సావిత్రి కత్తెందుకో. రే కిరాణా కొట్టు సుబ్బారావు, దీన్ని తల్లించేసి దాని తల్లి నిన్ను తల్లించేసి రే సుబ్బారావు ముఖం పగిలిపోద్ది. వాడిచ్చిన వేరుశనగ విత్తనాలు తినడం వల్ల వచ్చింది వాంతు. వేరుశనగ విత్తనాలు తినడం వల్ల వచ్చిందా? ఇప్పుడు చెప్పండి. సర్లే గాని ఈ మధ్య నాకు చైన్లు నెక్లెస్లు ఏం కొనకండి. బా ఎన్ని రోజులకు నా పిల్లలకి తెలివచ్చింది. ఒక వడ్డానం చేయించండి. మా అమ్మ నన్ను ప్రయోజకుని చేయడానికి 20 ఏళ్ళు తీసుకుందండి. మా భార్య 20 నిమిషాలు తీసుకుంది పిచ్చోని చేయడానికి. ఈ భార్యలు అంతే, ఎప్పుడు పిచ్చోళ్ళని చేస్తా ఉంటారు. సరే చెప్పిన చాటలు చాలు గానీ వెళ్ళి పని చూసుకోండి. పెళ్లి చేసుకున్నప్పుడు చెప్తాండి, పెళ్లి కార్డు లో వెడ్డింగ్ కార్డు బదులు వెల్డింగ్ అని పడినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. సార్ చిన్న తేడా ఉందండి వెల్డింగ్ కి వెడ్డింగ్ కి. వెల్డింగ్ అంటే ఫస్ట్ బొక్కలు పడతాయి, దాన్ని బాండింగ్ చేస్తాం. పెళ్లి వెడ్డింగ్ అంటే ఫస్ట్ బాండింగ్ చేస్తాం, తర్వాత జీతాంతం బొక్కలే. ఏమండి మాస్టారు? ఏంటి హిట్లరు? ఇక్కడ ఇల్లుకి రెంట్ ఏమన్నా దొరికిద్దా అండి? మేము ఫ్యామిలీస్ కే రెంట్కి ఇస్తాం. ఫ్యామిలీస్ కే ఇస్తారంట. ఇంటి దగ్గర చెప్పే పద్ధతిగా ఫ్యామిలీ లేడీ లాగా రెడీ అవ్వవే అని. ఇది ఫ్యామిలీ లేడీ అండి, మా ఆవిడ. కొంచెం మేకప్ ఇచ్చి అంతే. వాడు మా అబ్బాయి. ఏం చేస్తుంటాడు మీ అబ్బాయి? అడుక్కు తింటుంటాడు. మరి చెప్పాలిగా, నోట్లో మేకేమన్నా పెట్టుకున్నావా? మాట్లాడు. సరే రెంట్ విషయం చెప్పండి. రెంట్ అంటే కరెంటు బిల్లు, మెయింటెనెన్స్, వాటర్ బిల్లు అన్ని కలిపి 25,000 అండి. 25,000? ఆ రెంట్ కి సమంత ఇంటి పక్కన ఉండొచ్చు, అనుష్క ఇంటి పైన ఉండొచ్చు, సన్నీరు అయితే ఇంట్లోనే ఉండొచ్చు. 100 ఎకరాల ఆసామిని నాకు దొరకదా ఇల్లు? ఏమన్నావు? 100 ఎకరాల ఆసామిని. ఈ ఇల్లు మీది. అబ్బో వెళ్ళిపోమన్నారు. 100 ఎకరాల ఆసామన్నారు. రండి మా ఆవిడని పరిచయం చేస్తా. మన ఇంటికి రెంట్కి వచ్చారు. ఇది మా ఆవిడ. నేను ఎంత చెప్తా అంత. ఏ చెప్పు? ఏ. బి చెప్పు? బి. ఏమండి సి చెప్పండి? సి. మీ ఆవిడకి నేను చెప్పినా కూడా అంతే అనుకుంటా. సరే మీకు ఇల్లు చూపిస్తాను, నువ్వు అట్టే ఉండు. రండి ఇల్లు చూపిస్తాను, రండి. నాన్న లోపలికి రావాలంటే కుడికాలు పెట్టి రావాలా, ఎడంకాలు పెట్టి రావాలా? 2 కాళ్ళు ఎరగొడతా, మోకాల మీద రా, బాగుంటది. సరే రండి. ఇదిగో అది బాత్రూమ్, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి. ఇది బెడ్రూమ్, మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి. నాన్న అది మా అమ్మాయి. మా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చండి. చెప్పు తగుద్ది. ఇల్లు మొత్తం బాగుందండి. మొత్తానికి ఇల్లు మీది అనుకోండి. ఏదో ఇక్కడ ఒక సంతకం పెట్టండి. దేనికి? మా ఇల్లు అనుకోవడానికి. చెప్పు. ఏదో ఫ్లోలో పడిద్దని వేసాం. పర్లేదా? ఎక్కడెక్కడ మేకులు కొట్టాలో కొట్టుకోండి. నాన్న వీడు గుద్దుతున్నాడు. ఎరా మా అమ్మాయిని తగులుతారు? మీ అబ్బాయి మా అమ్మాయిని తగలాడు. ఇల్లు కాల్ చేసి వెళ్ళిపోండి. ఓ ఏమో 100 ఎకరాల ఆసామిని ఒక అమ్మాయి టచ్ చేస్తే ఊరుకునే అమ్మాయిలో దొరకరా మాకు? పదవి వెళ్దాం. ఆగండి. అరే ఉంటారా, మా అమ్మాయిని ఎందుకు రాకుద్దావు? ఏం చేస్తున్నారు? ఏమే 100 ఎకరాల ఆసామి, ఇంతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు మూసుకో. అంతేనంటారా? అంతే మూసుకో. చాలే కొరికింది. ఛాన్స్ ఇచ్చారు కదా, ఓ దూరిపో మాకు. వెళ్ళి పనులు చేసుకోండి. అంకమరావు గారు ఏదో చేస్తున్నట్టున్నారు. గులాబీ చెట్టు జామ చెట్టు కలిపి పెడుతున్నానండి. దేనికి? గులాబ్ జామ్ పెరుగుతుందని. ఇంత తెలివి
తెలిస్తే ఎట్లా ఉండబచ్చి అమెరికా టూర్లు ఆస్ట్రేలియా టూర్లు పడుతున్నాయి సార్కి. తమకి తెలియలేదు కాబట్టి పాస్పోర్ట్ కూడా చేయించుకోకుండా కూర్చున్నారు. ఓ సర్లేండి. అవును, ఒక విషయం, మీరేంటండి ఇంత సన్నగా ఉన్నారు, ఏం తింటుంటారు? మా ఆవిడ చేత అన్నులు. అండి ఒక విషయం తెలుసా, ఆడవాళ్ళు 10% అవుట్డోర్ గేమ్స్ ఆడతారండి, లైక్ క్రికెట్, ఫుట్బాల్. మిగతా 90% మన జీవితాలతో ఆడుకుంటారు. ఇది కరెక్టేనండి. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఏ సక్సెస్ఫుల్ మ్యారేజ్ రిమైన్స్ సీక్రెట్ అన్నాడండి. అబ్బా కరెక్ట్. ఏంటండి ఎవరో ఒక ఆడ తప్పు చేసిందని మిగతా ఆడవాళ్ళందరినీ అలాగే అంటారా మీరు? అబ్బా, ఒక దోమ కొట్టిందని మిగతా దోమలన్నీ గాలౌట్ పెట్టట్లేదు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? పళ్ళు రాళ్ళు కొట్టి చేతిలో పెడతారు, పట్టుకుని అలా తిడతారేంటండి? నా నోరు అండి, అందుకే తిడతాను. మీకేమైంది? ఈతొచ్చు కదా అని చెప్పి సెప్టిక్ ట్యాంకులు ఈత కొడతారా? అంకమరావు గారు, నాకు బూస్ట్, వీడికి బోర్నవిట, దానికి హార్లిక్స్. మీకు బూస్ట్, బోర్నవిటా, హార్లిక్స్ కావాలంటే మా ఇంటికి రావడం ఏంటి? ఇందాక మీరు ఏమన్నారు? ఏమన్నాను? ఒకసారి క్లోజ్ షాట్ వేసుకో. మీ ఇల్లండి, ఏం అవసరం ఉన్నా మొహమాట పడుకుని నన్ను అడగండి. మరి ఇంకేమి, వెళ్ళి తీసురా పోండి. కాఫీ చాలా బాగుందండి. ఉంటదండి, ఫ్రీగా వచ్చింది, ఏదైనా బాగానే ఉంటది. సర్లేని ఇక్కడ కొంచెం దురద పడుతుంది ఏమన్నా. ఇంకా చాలరా, టైం అయింది, ఇప్పటికి ఎక్కువైంది, పడుకో వచ్చి. రావే, మనం కూడా పడుకుందాం, రాత్రి అయిందిగా. నాకు రాత్రి 9 దాటితే చేతులు దోలెక్కిపోతాయండి. ఏదో ఒకటి దొంగతనం చేయాలనిపిస్తది. ఇప్పుడు దొంగతనం అంటే యాడ్ చేస్తాం, ఇంకా పక్కింట్లో చేయాల్సిందే. ఏంటండి రాత్రిపూట మా ఇంట్లో మీకు పని? అంటే మాకు నిద్రలో నడిచే అలవాటు ఉందండి. నిద్రలో నడిచే అలవాటు ఉంటే మాట్లాడతారా? అంటే 100 ఎకరాల ఆశమైన నిద్రలో మాట్లాడకూడదా? 3 నెలల తర్వాత ఏమే నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఆ కిరాణా కొట్టు సుబ్బారావు దగ్గర విత్తనాలు తీసుకోదని చెప్పానా? కిరణ్ కూడా సుబ్బారావు కాదు నాన్న, మరి పక్కింటి అబ్బాయి. పక్కింటి అబ్బాయా? ఏంటి పక్కింటి అబ్బాయి అంటే? కంగ్రాచులేషన్స్. దేనికి? మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. మీ అమ్మాయి పిఎం అవ్వలేదురా, ప్రెగ్నెంట్ అయింది. అదే, మా అమ్మాయి ప్రెగ్నెంట్ కావడానికి మీ అబ్బాయి కారణం. అరే చాలా పెద్దోడు ఎవరు నువ్వు? ఇంకే ముహూర్తాలు పెట్టిద్దాం. మా అబ్బాయి పేరు చెప్పండి. 20 ఎకరాల ఆసామి. అవునయ్యా, నీ దగ్గర 20 ఎకరాలు ఉన్నాయి, నాకు తెలుసులే. నీ పేరు చెప్పు. నా పేరే 20 ఎకరాల ఆసామి. పేరు 20 ఎకరాల ఆసామి, అదేం పేరండి? మా పేర్లన్నీ అలాగే ఉంటాయి. మా ఆవిడ 50 ఎకరాల ఆసామి, నా పేరు 100 ఎకరాల ఆసామి. పేరు 100 ఎకరాల ఆసామా? మరి ఆస్తిపాతులు? 1 ఎకరం కూడా లేదు. సర్లే ఇవన్నీ ఓకేలే, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? ఓయ్, పేరు 100 ఎకరాల ఆసామి అంటే? అది కాదండి, ఇప్పుడు దీని పరిస్థితి ఎలాగండి? గుట్టు చప్పుడు కాకుండా సుధీర్ గారికి ఇచ్చి పెళ్లి చేద్దాం. పదవే పద, లోపలన్నాడు. డైలాగ్ పంచెస్ చాలా బాగున్నాయి. మాట్లాడితే 100 ఎకరాలు ఆసమనగానే ఉండండి, ఎక్కడికెళ్తారు అని అభి రియాక్షన్స్ గుడ్, బాగుంది. పంచెస్ బాగున్నాయి, అభిది అది పంచెస్ చాలా బాగున్నాయి. కానీ మధ్యలో బాగా వాడేసుకున్నావు నువ్వు అభిని. ఏంటి అది? చాలా బాగుంది, అందరు బాగా చేశారు.